మనం మీరు ఆలోచన చేసినట్లు చేయొచ్చు. ఇప్పుడు ఏం లేదు. ఈసారి మళ్ళీ పక్కాగా ఆదోని నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో మరోసారి అధ్యక్ష అనగలనన్న ధీమా కాన్ఫిడెన్స్ ఉందా మీలో? ప్రజల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది, ఏమి ఇబ్బంది ఏం లే. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు కాకుండా సాయి ప్రసాద్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఆదోని నియోజకవర్గానికి ఏం చేశారు, పలానాది నేను ఇది చేశాను, ఈ డెవలప్మెంట్ చేశాను కాబట్టి నాకు ఓటేయాలి అని ధైర్యంగా అడగలిగా? ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి ద్వారానే మేము చేసేది. జగన్మోహన్ రెడ్డి అంటే మేము లేము కదా. ఏది ఉన్నా మెడికల్ కాలేజ్ ఇచ్చినాడు, బైపాస్ రోడ్ ఇచ్చినాడు, డిగ్రీ కాలేజ్ ఇచ్చినాడు. అంటే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఉన్నట్టు మిగిలిన రాజకీయ నాయకుల్లాగా మాదిరిగా కాకుండా లోపల ఒకటి బయట ఒకటి కాకుండా ఏదో ఓపెన్గా చెప్పేస్తుంటారు. నిన్న మొన్న మీద ఒక స్టేట్మెంట్ చూశాను, అవును కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తి ఉంది జగన్ గారి మీద, ఆయన రెండోసారి వస్తే ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఇలాంటి మాటలు వేరే వాళ్ళ నుంచి ఎక్స్పెక్ట్ చేయలేము. వాళ్ళు మీడియా ఎట్లుందంటే ఇప్పుడు దాన్ని క్రియేట్ చేస్తారు వాళ్ళు. అనుభవం అంటే నేనైనా ఎమ్మెల్యేగా ఫస్ట్ సార్ వస్తే అనుభవం వస్తుందా నాకు? 5 ఏళ్ళు పరిపాలించిన తర్వాత 5 ఏళ్ళు మనము ప్రజల్లో ఉన్నప్పుడు ఏమి ఎవరు ఏమి నియోజకవర్గ పరిస్థితి ఏమని చెప్పేసి అనుభవం వస్తుంది అనేది కూడా నేను చెప్పడం చేద్దాం. నా ఆలోచనతో మనం చెప్పినాం కాబట్టి ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఎక్స్పీరియన్స్ లేదు, అనుభవం లేదనే పరిస్థితి కాదు. ఇప్పుడు బ్రహ్మాండంగా ఈ 5 ఏళ్ళ పరిపాలనలో బ్రహ్మాండంగా ఎక్స్పీరియన్స్ వచ్చింటుంది, దానికి ప్రాబ్లం ఏం లే. ఊరికి ఇది ఏదో ఒక మాట చెప్తే దాన్ని క్రియేట్ చేసి చెప్తారు. అనుభవం అనేది ఎప్పుడు వస్తుంది? మనం దాంట్లో 10,000 అనిపించినప్పుడు అనుభవం వస్తుంది. ఊరికే అనుభవం రావాలంటే రాదు కదా. అది కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీలో చూసాము, చాలామంది నేతలను కలిసినప్పుడు వాళ్ళందరిలో ఒక టెన్షన్ ఉంది, ఈసారి సీట్ నాకు ఇస్తారా లేదో, లేకపోతే నా సీట్ని ఇక్కడ నుంచి మార్చి వేరే నియోజకవర్గం అప్పు చెప్తారు, ఆ సీటే గల్లంత అవుతుందేమో అని రకరకాల టెన్షన్లో ఉన్నారు. చాలామంది సీట్లు కూడా గల్లంతాయి, కొంతమందిని వేరే చోటకు మార్చారు. కానీ మీ సీటు విషయంలో మాత్రం ఎందుకు ఆ పరిస్థితి కనిపించలేదు? ఎందుకంత జగన్ గారికి మీ మీద నమ్మకం? అంటే మొదటి నుంచి ఆ ఫ్యామిలీని నమ్ముకున్నాము. మనము ఆయన చెప్పిన కార్యక్రమాలని కూడా శ్రద్ధగా చేసినాం. మనము తూచా తప్పకుండా చేస్తూ ఉంటాము. ఏ విషయంలో కూడా మనము ఆయన చెప్పిన మాట తీసేసే పరిస్థితి లేదు. ఆ విధంగా ఉన్నాం కాబట్టి ఈరోజు మాకు ఆ పరిస్థితి రాలేదు. అంతే. మీకు కొంత మనసును ఒప్పించే క్వశ్చన్ అయి ఉండొచ్చేమో, చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా పత్తికొండ సభలో మీ గురించి మాట్లాడినట్టున్నారు. కొంత విమర్శ, ఈ కాన్స్టిట్యున్సీలో లిక్కర్